brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఐపీఎల్ వేళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య వివాదం దుమారం రేపింది. ఐపీఎల్ ఫ్రీ పాస్ల కోసం హెచ్సీఏ వేధిస్తుందంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరోపించడం సంచలనం సృష్టించింది. అదేం లేదంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ కామెంట్స్ ని హెచ్సీఏ కౌంటర్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఐపీఎల్ ఫ్రీ పాసుల వ్యవహారంలో సన్ రైజర్స్ హైదరాబాద్ హెచ్సీఏ మధ్య వార్ నడుస్తుంది. ఫ్రీ పాసుల కోసం హెచ్సీఏ తీవ్రంగా వేధిస్తుందంటూ ఆ సంఘం కోశాధికారికి లేఖ రాయడం రచ్చరేపింది. హెచ్సీఏ వేధింపులతో హైదరాబాద్ ను వీడి వెళ్తామని సన్ రైజర్స్ హైదరాబాద్ హెచ్చరించింది. ప్రధానంగా హెచ్సీఏ చీఫ్ జగన్మోహన్ రావు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఫ్రీ టికెట్స్ కోసం హెచ్సీఏ నుంచి ఎదురవుతున్న బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ నేపథ్యంలో తీవ్ర ఆందోళనతోనే లేఖ రాస్తున్నట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ పేర్కొంది. 12 ఏళ్లుగా హెచ్సీఏతో కలిసి పనిచేస్తున్నామని, అయితే గత 2 సీజన్ల నుంచే వేధింపులు ఎదురవుతున్నాయని తెలిపింది. కోరినన్ని పాసులు ఇవ్వనందుకు ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తమకు కేటాయించిన కార్పెట్ బాక్స్ కు తాళాలు వేసిన విషయాన్ని సన్ రైజర్స్ బయటపెట్టింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామంటూ సన్ రైజర్స్ ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ఇక కాంప్లిమెంటరీ పాస్ల వివాదంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రియాక్ట్ అయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ హెచ్సీఏ మధ్య ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేసింది. సన్ రైజర్స్ యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ఈమెయిల్స్ రాలేదని తెలిపింది.